ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. రేపటి కోసం అయితే కొన్ని పూజ సామాన్లు అయితే తెచ్చుకున్నానండి. అంటే పెద్ద ఆడంబరంగా ఏమీ చేయవసరం లేదండి. గుప్తంగా చేసుకుంటే సరిపోతుంది అమ్మవారికి. మన ఇంట్లో ఉండే ద్రవ్యాలతో కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అండి. ఎటువంటి ఆడంబరం మీరు పడొద్దు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన చెనక్కాయలు తెచ్చుకున్నాను. అమ్మవారు భూ సంబంధించిన దేవత కాబట్టి అందుకోసం మనకి భూమి నుండి వచ్చే ద్రవ్యాలు అంటే చెనక్కాయలు కానీ, చిలకడ దుంపలు కానీ, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలన్నమాట. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ అమ్మవారికి సంవత్సరం నుంచి నేను మట్టి పాత్రలో నైవేద్యం పెడదాం అనుకొని 4 బౌల్స్ అయితే కొనుక్కున్నానండి. అంటే ఈ బౌల్స్లో అమ్మవారికి అంటే మనం వండిన ప్రసాదాలు కానీ, పానకం కానీ ఏదో ఒక నైవేద్యం సమర్పించదమని ఈ 4 బౌల్స్ అయితే కొనుక్కున్నాను. తమలపాకులు ఎక్కువగా అమ్మవారికి ఎరుపు వర్ణం అంటే ఎక్కువ ఇష్టము. మీరు ఎరుపు వర్ణంతో అంటే ఎరుపు వర్ణం పువ్వులతో పూజ చేయడానికి ట్రై చేయండి. అలాగే కొంతమంది సిస్టర్స్ అయితే నాకు అడుగుతున్నారు, అక్క మేము పీఠం వేసుకొని పూజ చేసుకునేటప్పుడు మధ్యలో ఆటంకం వస్తే ఏం చేయాలక్క అని అడుగుతున్నారు. మధ్యలో ఆటంకం వస్తే ఇంట్లో వాళ్ళతోని కంటిన్యూ చేయమని చెప్పండి. మీరైతే ఈ 5 రోజులు పూజకు దగ్గరలో ఉండకూడదనమాట. పీఠం పెట్టుకుంటే మాత్రము లేదు రెగ్యులర్గా మేము పూజ అంటే మేము నిత్య దీపారాధనలో అమ్మవారికి కొలుసుకుంటాము. మధ్యలో ఆటంకం వస్తే ఏం చేయాలంటే అక్కడి నుంచి 5 రోజులు మీరు తలస్నానం చేసుకొని నెలసరి అయిపోయి 5 రోజులు తలస్నానం చేసిన తర్వాత అప్పటికి ఎన్ని రోజులు మిగిలింటే అప్పటికి అమ్మవారికి దీపారాధన చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. పీఠం వేసుకున్నవి మాత్రం ఇంట్లో వాళ్ళకి చెప్పి మీరు మాత్రం ఈ పీఠం వేసుకోండి. అంటే మీకు నెలసరి వచ్చింది అనుకోండి, అక్కడి నుంచి మీరు చేయకుండా ఇంట్లో వాళ్ళతోనే పూజ చేయించుకోవాలన్నమాట. కనీసం దీపారాధన పెట్టి ఒక్క పానకమైనా సరే ఏదో ఒక ధాన్యం పండు అయినా అమ్మవారి దగ్గర పెట్టి నిత్యం 2 పూటలు దీపారాధన చేసినట్టుగా చూడండి అనమాట. ఓకేనా. ఈ విధంగా చేసుకోండి. ఈ ముందే మీరు ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకొని పీఠం వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. మధ్యలో మీకు ఆటంకం వస్తే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖ